అందరిని బెస్ట్ తీసుకున్నారు. బెస్ట్లో ఎవరైనా కొంచెం తక్కువ ఉన్నారంటే ఈ తక్కువ ఉన్న వాళ్ళని ఒక 5-6 ఎపిసోడ్ తర్వాత ఎలిమినేషన్ లేదు. ఈ పర్ఫార్మెన్స్ చేశారు ఈ ఎపిసోడ్లో మళ్ళీ ఎలిమినేషన్ తక్కువ వస్తే మళ్ళీ కొత్త వాళ్ళు తీసుకుంటున్నారు. అంటే మాకు కొంచెం ఫ్రెష్గా ఉంటుంది. ఓహో వేరే వాళ్ళు వస్తున్నారు, వేరే వాళ్ళు చూస్తున్నాం ఆల్ స్టైల్. అంటే మిగతా వాటిల్లో అంటే బిఫోర్ ఇంతకు ముందు షోస్లో ఏంటంటే ఒక 10 మంది కంటెస్టెంట్స్ ఒక్కొక్కరు ఎలిమినేట్ అయితే లాస్ట్ లో ఒకరు ఉండేవారు. బట్ ఇప్పుడు అలా కాదు కదా, ఒక పర్ఫార్మెన్స్ కి మీరు డిసైడ్ చేయాలి కదా. సో అది ఎలా, ఇస్ దట్ ఫెయిర్ ఆర్ అన్ఫెయిర్? అంటే ఇప్పుడు ఒక్క పర్ఫార్మెన్స్ ఎలా డిసైడ్ చేయడం అంటే అది ఇంకా మనం చెప్పలేమండి. ఇప్పుడు డూ ఆర్ డై పెట్టిన కాన్సెప్ట్ అలాంటి డూ ఆర్ డై. ఫస్ట్ దే దీన్ని నువ్వు ప్రూవ్ చేసుకుంటే నెక్స్ట్కి వెళ్తావు, లేదంటే అక్కడితో వెళ్ళిపోతాం. వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ మళ్ళీ ఫైట్ చేయాలి. సో యూ హ్యావ్ టు ఫైట్ ఎవ్రీ ఎపిసోడ్ని తక్కువ అంచనా వేసి ఈ ఒక్క ఎపిసోడ్కి ఇలా చేద్దాం అన్నట్టు లేదు. ప్రతిదీ యూ షుడ్ గివ్ 100%.